విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులను చూస్తున్నాం. నిజానికి ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈ రకంగా తగలబెట్టడాలు, విధ్వంసాలు సృష్టించడాలు ఎక్కడైనా మనం చూసామా? అంటే ప్రభుత్వం తరపున ఎమ్మెల్యేలే, ఆ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి నాయకులే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం చూస్తుంటే అసలు ఏంటి, ఇలా ఏ రాష్ట్రంలోనైనా జరుగుతుందా? అధికారంలో ఉన్నది శాంతి భద్రతల్ని కాపాడడానిక, లేకపోతే తమ మోకల్ని రెచ్చగొట్టి ఇలా కార్యాలయాలు తగలబెట్టడానిక? ఈశ్వర్, మీరు నేనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలం పట్టి వార్తలు రాసేటువంటి ఏ జర్నలిస్ట్ కూడా తన ప్రొఫెషనల్ చరిత్రలోనే, హిస్టరీలోనే ఎప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వ కుట్రను, ఇటువంటి ప్రభుత్వ అరాచకాన్ని ఎప్పుడు కూడా చూసి ఉండరు. అటువంటి అరాచకాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు భౌతికంగా పాల్గొంటూ భౌతిక దాడులు చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు రౌడీలుగా మారిపోయి సాక్షి కార్యాలయాలపైన దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏలూరు సాక్షి కార్యాలయంపై జరిగినటువంటి దాడి, నిన్నటి నుండి జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుట్రలకు పరాకాష్ట అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం ఒక కుట్ర పథకాన్ని రచించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. సాక్షి కార్యాలయాలపైన దాడులు చేసి, సాక్షి ఆస్తులను ధ్వంసం చేసి, పత్రికా స్వేచ్ఛ పైన పాశవికమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. ఏలూరులో జరిగినటువంటి కొద్దిసేపు కిందట జరిగినటువంటి దాడి దానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. ఇది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల దాష్టికంగానే మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఆయన అనుచరులు 3 రోజుల నుండి సాక్షి కార్యాలయం పైన దాడి కోసం రెక్కి నిర్వహించడం, 3 రోజుల నుండి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఈ రోజు కూడా నిరసన తెలిపి హడావుడి చేసి చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి తర్వాత కొద్దిసేపటికి సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, ముఖ్యంగా గోదావరి జిల్లాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి దురాఘాతాలు చోటు చేసుకోలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రమే పత్రికా స్వేచ్ఛ పైన ఇటువంటి పాశవికమైనటువంటి దాడి జరుగుతుందని జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుండి కూడా మనం చూస్తే విజయవాడ కార్యాలయం పైన దాడికి వచ్చారు, మంగళగిరిలో సాక్షి కార్యాలయం పైన దాడి చేశారు, వైఎస్ఆర్ కడప జిల్లాలో సాక్షి కార్యాలయంపై దాడి చేశారు, అనంతపురంలో సాక్షి కార్యాలయంపై దాడి చేశారు, తిరుపతిలో అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్ళు కర్రలు కూడా తీసుకొచ్చి దాడి చేశారు, రాళ్ళు రువ్వారు, కోడిగుడ్లు విసిరారు. అదేవిధంగా శ్రీకాకుళం సాక్షి కార్యాలయంపై దాడి చేశారు. ఈరోజు ఉదయాన్ని కూడా రాజానగరంలో సాక్షి కార్యాలయం పైన బీజేపీ ఎమ్మెల్యే, అనపర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వాస్తవానికి టెక్నికల్గా బీజేపీ ఎమ్మెల్యే అయినా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, అదేవిధంగా మరొక వైపు జనసేన ఎమ్మెల్యే ఇద్దరు నేరుగా ప్రత్యక్షంగా పాల్గొని దాడి చేయించినటువంటి పరిస్థితి. నిన్న గద్దె రామ్మోహన్ రావు సతీమణి కొడుకు కూడా ప్రత్యక్షంగా పాల్గొని దాడి చేయించినటువంటి పరిస్థితి. ఈరోజు చింతమనేనికి సంబంధించినటువంటి అనుచరులు సాక్షి కార్యాలయానిపైన నిప్పు పెట్టడం, అక్కడ ఉన్నటువంటి ఆఫీసుకి సంబంధించినటువంటి యజమాని కారుని కాల్చేసేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని కాల్చేయడం. గతంలో కూడా నెల రోజుల కిందటే ఇదే సాక్షి కార్యాలయానికి చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో వచ్చి దాదాపు 3 గంటల పాటు హల్చల్ చేసి బెదిరింపులకు పాల్పడి ఆ తర్వాత తన అనుచరుల్ని పంపించి సాక్షి ఆఫీసులో కంప్యూటర్లు కూడా ధ్వంసం చేశారు. అయినా సరే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ఈ రోజు మళ్ళీ జరిగే, నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా, పోలీసులు ఫిర్యాదు చేసినా ఇంకా ఎవరిని అరెస్టులు జరగలేదంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే ఈ దాడులు చేస్తుందని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదు. ఈశ్వర్, రైట్. థ్యాంక్ యూ సతీష్, ఇన్ఫర్మేషన్ అందించినందుకు.